అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రాజకీయాల్లో కల్తీ మద్యం మంటబెట్టింది. ఈ కేసులో పొలిటికల్ లింకులు బయటపడుతున్నాయి. పోలీసులు సురేంద్ర నాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సురేంద్ర నాయుడు టీడీపీ నేతని, టీడీపీ బడా నేతల హస్తం కూడా ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. కల్తీ లిక్కర్లో ఏపీని నెంబర్ 1 చేయాలని చంద్రబాబు సంకల్పం తీసుకున్నారంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. మరోవైపు లిక్కర్ గురించి జగన్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు. అన్నమయ్య జిల్లా టు ఆఫ్రికా ములకల చెరువులో తయారైన కల్తీ మద్యం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని బెల్ట్ షాపులతో పాటు సౌత్ ఆఫ్రికాకు కూడా తరలుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో సురేంద్ర నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తమ్మళ్లపల్లి టీడీపీ నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. నకిలీ మద్యం తయారీలో విజయవాడ వాసి జనార్దన్ కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనార్దన్ కు విజయవాడలో ఓ బార్ షాప్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఆయన సౌత్ ఆఫ్రికాకు ఈ లిక్కర్ ను సరఫరా చేస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారీపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ లిక్కర్ లో ఏపీని నెంబర్ 1 చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టారని, అక్రమ సంపాదన కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్ సిండికేట్లు, నకిలీ మద్యం వ్యాపారం కోసమే ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారన్నారు. కల్తీ మద్యం తయారీదారులను ప్రభుత్వం రక్షిస్తోందన్నారు. చంద్రబాబు కార్యాలయం ఆదేశాలతోనే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ కీలక నేతలను కేసు నుంచి తప్పించారన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ సహకారంతోనే అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. అడవుల్లో నాటుసారా కాసేవారిని అరెస్ట్ చేసే అధికారులు, హైవే పక్కనే టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. పోలీసులు అరెస్ట్ చేసిన సురేంద్ర నాయుడు టీడీపీ నేత అని, ఆయన వెనక బడా టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు ఆయన. ములకల చెరువు అనేటువంటిది నేషనల్ హైవే మీద, రైట్ ఆన్ ది నేషనల్ హైవే కూర్చొని ఒక పెద్ద ఇండస్ట్రీనే ఈరోజు పెట్టారు అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు. మరోవైపు ములకల చెరువు కేసులో విచారణ జరుగుతుందన్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారిందన్నారు. వైసీపీకి టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు.